ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక కాలేజ్ గురించి కాదు, ఒక కోర్సు గురించి కాదు. ఇది లక్ష్యాలు ఎలా తయారవుతాయో చెప్పే కథ, విజయాలు ఎలా పుడతాయో చూపించే ప్రయాణం. అదే అనంతపురం విద్యా చరిత్రలో ఒక గర్వకారణం తేజ జూనియర్ కాలేజ్. ఇరవై 23 సంవత్సరాలు సాధారణ విషయం కాదు. విద్యారంగంలో నిలబడటం అంటే కేవలం బిల్డింగులు కట్టడం కాదు, విశ్వాసం సంపాదించుకోవడం. ఈ విశ్వాసానికి పునాది వేసిన వ్యక్తి శ్రీ తేజేశ్వర్ రెడ్డి గారు. రెండు 2003వ సంవత్సరం ఒక చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్గా తేజ ప్రయాణం మొదలైంది. అప్పుడు సౌకర్యాలు తక్కువ, స్టూడెంట్స్ సంఖ్య చిన్నది, కానీ ఆలోచన పెద్దది, లక్ష్యం స్పష్టం. ప్రతి స్టూడెంట్ జీవితంలో విజయం కనిపించాలి అనే ఒకే ఒక్క ఆశయం. ఆ ఆశయంతో రోజూ క్లాసులు, డౌట్ క్లియరింగ్, పర్సనల్ గైడెన్స్, విద్యార్థి బలహీనతను గుర్తించి దానిని బలంగా మార్చే ప్రయత్నం. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యారంగంలో ఓ నమ్మకంగా మారుతూ 2023లో ఆ చిన్న సంస్థ తేజ జూనియర్ కాలేజ్గా ఘనంగా ఆవిర్భవించింది. ఇది కేవలం పేరు మారడం కాదు, స్థాయి మారడం. ఇక్కడ చదువు అంటే కేవలం ఇంటర్మీడియట్ సిలబస్ కాదు, ఇది ఇంటర్ ప్లస్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఒకే ప్లాట్ఫామ్పై పక్కా ప్రణాళికతో చేసే శిక్షణ. ఐఐటి, జేఈఈ, నీట్, సిపిటి ఈ పరీక్షలు స్టూడెంట్స్ను భయపెట్టే పేర్లు కాదు. తేజాలో ఇవే లక్ష్యాలు. డైలీ ప్రాక్టీస్ టెస్టులు, వీక్లీ రివిజన్లు, ఆల్ ఇండియా ప్యాటర్న్ ప్రశ్నలు, ఎగ్జామ్ ఓరియంటెడ్ ట్రైనింగ్, ప్రతి విద్యార్థి ప్రోగ్రెస్ను నిరంతరం ట్రాక్ చేసే విధానం. దానికి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 2025 తేజ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన సంవత్సరం. జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 81వ ర్యాంక్, జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా 151వ ర్యాంక్, నీట్ ఆల్ ఇండియా 1872వ ర్యాంక్. చరిత్ర సృష్టించేది మేమే, చరిత్ర తిరగరాసేది మేమే. 2025 ఇంటర్ ఫలితాలలో తేజ ఆల్ టైమ్ రికార్డ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ డి రమ్యశ్రీ 991 మార్కులతో. స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇందువర్ధన్ రెడ్డి షమీరా 465 మార్కులతో. మరియు బైపీసీ స్టేట్ సెకండ్ ర్యాంక్లో రేష్వాని కీర్తన 435 మార్కులతో. స్టేట్ థర్డ్ ర్యాంక్ నారాయణ రెడ్డి రాకేష్ 464 మార్కులతో. రాయలసీమ గడ్డ మీద తిరుగులేని విజేత మన తేజ. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన విజయాలు కాదు, సంస్థాగత శ్రమకు, క్రమశిక్షణకు, విద్యా నిబద్ధతకు వచ్చిన ఫలితాలు. నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అనంతపురం జిల్లా వాసులందరికీ తెలుసు. ఈ జిల్లాలో టాపర్గా నిలిచాం, కానీ పేదరికంతో చదువుకు దూరం అయ్యానని కూడా అందరికీ తెలుసు. ఎన్నో పేపర్లలో వచ్చిన అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్, ఆనిముత్యాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేక నేను ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అవ్వాల్సి వచ్చి మరి డిస్టెన్స్లో డిగ్రీలు, పీజీలు చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ నాలా చదువుకు ఎవరు కూడా దూరం కాకూడదనే ఉద్దేశంతో 2003లో ఇంటర్మీడియట్ ట్యూషన్లతో మొదలైన తేజ అకాడమీ ప్రస్థానం గత 23 సంవత్సరాలుగా ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఎస్ఐ, కానిస్టేబుల్,
టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఏపీడిఎస్సి ఇలా వివిధ పోటీ పరీక్షలకి అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే పాఠాలు బోధించి మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీతో ఓఎంఆర్ షీట్లో డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ నిరంతరం విద్యార్థుల శ్రేయస్సు కోసం పోరాడుతూ ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగాలు తీర్చిదిద్దిన ఘనత తేజ అకాడమీది. కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత 2023లో తేజ జూనియర్ కాలేజ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ మొట్టమొదటి సంవత్సరంలో దాదాపుగా అమ్మా నాన్న లేని పిల్లలు, అలాగే రైతన్నలు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళ పిల్లలకి అండగా మేము నిలవాలనే ఏకైక సంకల్పంతో మొదలుపెట్టడం జరిగింది. మొదటి సంవత్సరం 54 మందికి ఫ్రీగా తేజ జూనియర్ కాలేజ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే 2024లో 72 మంది, ఈ సంవత్సరం 2025లో ఒకేసారిగా 108 మందికి ఉచితంగా శిక్షణ అందించాం. మేము శిక్షణ అందించిన దాన్ని పిల్లలు మంచిగా పాజిటివ్గా తీసుకొని 2023లో 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏ కాలేజ్కి ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలోనే ఎవరికి సాధ్యం కానట్టుగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తేజ జూనియర్ కాలేజ్ సాధించడం జరిగింది. అదే తలంపుతో 2024లో కూడా మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి అంటూ మా రికార్డులను మేమే బద్దలు కొడుతూ మా విద్యార్థులు 2024లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడమే కాకుండా టాప్ 10లో 63 మంది విజేతలుగా నిలవడం జరిగింది. ఆ 2023లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసిన వెంటనే మొట్టమొదటి బ్యాచ్లోనే 2023-25కి అనంతపురం జిల్లాలోనే ఎప్పుడూ సాధ్యం కానట్టుగా ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా 81వ ర్యాంక్ అయితే ఏమి, జేఈ మెయిన్స్లో 151 ర్యాంక్, నీట్లో 1872 ర్యాంక్, ఇలా టాప్ ర్యాంక్స్ అన్ని సాధించి దాదాపు 20కి పైగా ఎంబీబీఎస్ సీట్లను సాధించిన ఘనత మా తేజ జూనియర్ కాలేజ్ మాత్రమే సొంతం. అంతేకాకుండా కార్పొరేట్ కాలేజీల మాదిరిగా జైళ్లలో అపార్ట్మెంట్లలో ఉండకుండా కాలేజు దాదాపుగా 12 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ప్రతిరోజు యోగా మెడిటేషన్తో పాటు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, హ్యాండ్బాల్ ఇలా 11 రకాల గేమ్స్ని ప్రతిరోజు అనిత్యం ఆడిస్తూ పిల్లలకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ చదువుతో సమాంతరంగా ఆటలను కూడా ప్రోత్సహిస్తూ దాదాపుగా ప్రతి సంవత్సరం, గత సంవత్సరం మనం తీసుకున్నట్లయితే 28 మంది మన రాష్ట్రానికి వివిధ పోటీలలో ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఫెన్సింగ్లో అయితేమి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అంతకుముందు క్రికెట్లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇలా చదువును, ఆటలను సమాంతరంగా ప్రోత్సహిస్తున్నాం కాబట్టే ఇన్ని విజయాలకి తేజ జూనియర్ కాలేజ్ అడ్డాగా మారింది. ఇక్కడ 3 క్యాంపస్లు నిర్వహిస్తున్నా. ఇక్కడ నేను, మా భార్య, మా అమ్మ, అలాగే మా చెల్లెలు, మా బావమరుదులు, మా కొడుకు అంటే మొత్తం ఇంటిళ్ళ పాది మాకు వేరే ఆలోచన లేదు. అన్నీ కూడా ఎటు తిరిగి పిల్లవానికి సరైన పోషకాహార భోజనం పెట్టాలా, మంచిగా పాఠాలు చెప్పించాలా, డబ్బుకు వెనకాడకూడదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఏకైక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు అన్నింటిలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా అనంతపురం వైపు చూస్తున్నాయి అంటే దానికి కారణం మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని గర్వంగా చెప్పగలుగుతాను. ఇవన్నిటికీ కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువులు, అలాగే నాకు పూజ్యులు సమానులైన అనిల్ కుమార్ గారి సారథ్యంలో ఎంతోమందిని ఐఐటి ర్యాంకులుగా తీర్చిదిద్దామని, అనంతపురంలో కూడా మరొక విజయవాడ, హైదరాబాద్ కంటే కూడా ఎక్కువగా విద్యార్థులను ఐఐటిఎన్లో తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీగా తయారు చేయడానికి మా తేజ జూనియర్ కాలేజ్ ఏ విషయంలోనూ వెనకాడదని సవినయంగా తెలియజేస్తున్నాను. This is Dr. G. Adarsh from Teja Junior College, Administrative Director. అనంతపూర్లో ఉన్న పేరెంట్స్ అందరికీ నాదొక రిక్వెస్ట్. మీ పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డిగ్రీ, పీజీ, జాబ్ వరకు ద బేసిక్ అండ్ ఎథికల్ ఫౌండేషన్ పడవలసింది కేవలం ఇంటర్మీడియట్లో మాత్రమే. ఇంటర్మీడియట్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ దెమ్. సో ఇంత క్రూషియల్ బ్రిడ్జ్ని పదిలంగా నిర్మించుకోవాలంటే కేవలం ఆ సత్తా ఉన్న కాలేజీని మాత్రమే చూస్ చేసుకోవాలి. సాధారణంగా మనం ఒక మొబైల్ ఫోన్ కొనాలంటేనే 10 ఈ మోడల్ బాగుంది, ఆ మోడల్ బాగుంది అని చెప్పేసి 10 షాపులు తిరిగి చూస్తాం. అలాంటిది మన పిల్లల భవిష్యత్తు అండి. ఎన్ని చూడాలి, ఇంకెంత ఆలోచించాలి. చదువు అందరూ చెప్తారు, కానీ భవిష్యత్తు కొందరే ఇస్తారు. కాబట్టి మాటలు నమ్మకండి, రియాలిటీని చూడండి, అప్పుడు మీ నిర్ణయం తప్పవ్వదు. ఇది తేజ జూనియర్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా మీకు ఇచ్చే సలహా.
we have an amazing faculty to teach our syllabus in an understanding way. The mentorship program helps us to gain more knowledge and maintain a friendly relationship. I am very happy to be a part of this Teja Junior College for my amazing career. Hello, I'm K. Sailya Reddy from MPC A+. Almost in every college, they'll mainly focus on getting better ranks and good marks. But I don't think that they will care about extracurricular activities. But I'm happy and I love to share that our Teja Junior College will focus in all aspects like yoga, meditation, games and whatnot. I'm happily concentrating my mind through this systematic environment. Hello, this is Arshia from MPC A+. Here I would like to share my personal view of that I'm a foodie, and when my parents decided to join in this college hostel, my biggest regret was, will I get a good food or not? And my perspective was completely changed when I entered into this college, because the food here was amazing, like home food. The 12 acres in peacefully environment college makes me more comfortable to focus on my studies, and the teacher guidance was also amazing that would like to take a view of my career. So I'm very thankful to Teja Junior College because they created a good opinion in me, and thank you. I am B. Venkateswaran, studying in Teja Junior College. I am very proud and honored to be a part in Teja Junior institutions. This is an institution where there is a future for our foundation. Here, the faculty are very supportive. Every time they motivate us to dream big and achieve our goals. Teja Junior College is not only an institution and also a dream achiever. మీ పిల్లల భవిష్యత్తు సేఫ్ చేతుల్లో ఉండాలంటే ఆల్ ఇండియా ర్యాంకులు నిజంగా లక్ష్యమైతే ఆలోచించాల్సిన అవసరమే లేదు. తేజ జూనియర్ కాలేజ్ అనంతపురం ఒక బ్రాండ్గా నిలబడింది. 23 సంవత్సరాల అనుభవం, నిరూపితమైన ఫలితాలు, అత్యుత్తమ సదుపాయాలు, డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఇవన్నీ ఒకే చోట ఉంటే అదే తేజ జూనియర్ కాలేజ్. మీ కలలకు బలమైన పునాది, మీ లక్ష్యాలకు సరైన దారి. తేజ జూనియర్ కాలేజ్ అనంతపురం. విజయం ఇక్కడే మొదలవుతుంది.